హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ లైఫ్ జర్నీ. ఎవరైనా ఇప్పుడే నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, గల్లియా షాపింగ్ మాల్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అక్కడ నేను కొన్ని డ్రెస్సెస్ మా బాబు కోసం తీసుకున్నాను. సో అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ సమ్మర్ స్పెషల్కి తీసుకున్న నేను ఇలాంటి బనియన్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అక్కడ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంది. ఇది 150కి వచ్చింది నాకు. చూడండి, 2 పీస్ పర్ 299 ఉన్నది. 2 పీసెస్ 299కి. ఇది అయితే చాలా బాగుంది క్వాలిటీ. అయితే నేనైతే 60 సెంటీమీటర్స్ తీసుకున్నాను. మా బాబు 6 ఇయర్స్ అనమాట. చాలా బాగుంది. ఇవైతే నేను టూ సెట్స్ తీసుకున్నాను. దానికి ఇది నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవేం సెట్స్ కావండి. ఇవేమో 399కి 2 పీసెస్, అంటే 400కి 2 పీసెస్ అనమాట. ఇవి సెట్స్ కాదు, ఇది సెట్ కాదు. నేను ర్యాండమ్గా తీసుకుని ఇవి వేరే అది వేరే తీసుకొని ఇలా సెట్ చేసుకున్నాను. దీంట్లో మనకి కొంచెం ఇలా పింక్ కలర్, అక్కడ ఎల్లో కూడా బాగుంటుంది, కానీ నాకు ఎల్లో దొరకలేదు. సో నేను పింక్ పేరప్ చేశాను దీనికి, ఇలా అనమాట. ఇంకో సెట్ కూడా తీసుకున్నాను. ఇది ఆల్రెడీ మా అబ్బాయి ఆల్రెడీ వేసేసుకున్నాడు కూడా. ఉతికిన తర్వాత దీన్ని అయితే కలర్ పోలేదండి. సాఫ్ట్ క్లాత్ ఉంది, చాలా సాఫ్ట్ క్లాత్ ఉంది, చాలా బాగుంది. మనకి ఇక్కడ టైట్ లూజ్ చేసుకోవడానికి ఇలా నాట్స్ ఇచ్చారు. ఎలాస్టిక్ బ్యాండ్ కూడా చాలా బాగుంది. అండ్ 2 సైడ్స్ పాకెట్ ఇచ్చారు. ఇక్కడ ఒక పాకెట్ అండ్ ఇక్కడ ఒక పాకెట్ ఇచ్చారు. చాలా చాలా బాగుందండి. మనం సమ్మర్స్కే కాకుండా సమ్మర్ తర్వాత కూడా మనం యూజ్ చేయడానికి కూడా చాలా బాగున్నాయి. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్తోని చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్ అయితే నాకైతే చాలా నచ్చినాయి. నేను ఇంకో 2-3 పేర్స్ తీసుకుందాం అనుకుంటున్నా. అసలు నార్మల్గా వెళ్ళాను నేను, ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చిందేమో అని. ఇవైతే చాలా నచ్చినాయి నాకు. దీనిలో ఇంకా వెరైటీస్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి. కార్స్ ఉన్నాయి, మిక్కీ మౌజెస్ ఉన్నాయి, ఇలాంటి యానిమల్స్ థీమ్లో ఉంది, ఇంకా చాలా థీమ్స్లో ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సైజెస్ కూడా ఒక 10-12 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా ఉన్నాయండి ఇవి. ఇది మా అబ్బాయికి 6 ఇయర్స్కి తీసుకున్నాను. 12 ఇయర్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి. అండ్ ఇదైతే ఇంకొక సెట్ మా బాబు ఆల్రెడీ వాడేస్తున్నాడు, వేసుకున్నాడు. అదైతే కలర్ పోలేదు, వాషింగ్ మెషిన్లోనే వాష్ చేశాను నేను. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారికి ఉతకగానే ఈ ప్రింట్ అంతా వెళ్ళిపోవడం, క్లాత్ అంతా ఇలా అయిపోవడం, దగ్గరికి అయిపోవడం, ఇట్లా ఏం అవ్వలేదు. కలర్ పోవడం అదేం కాలేదు. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నేను తీసుకుంటే, నాకు ఇలాంటి షార్ట్స్, ఇలాంటి క్లాత్స్ అయితే మనం ఓన్లీ సమ్మర్స్లో వాడేసి తీసేయడానికి యూజ్ అవుతుంది. అండ్ రెగ్యులర్గా మనకి 1 ఇయర్ మొత్తం రావాలి అంటే మాత్రం నేనైతే ప్రిఫర్ చేస్తాను ఇలాంటి షార్ట్స్ అనమాట. ఇవి కాటన్ షార్ట్స్ అండ్ ఇవి ఎంత లైఫ్ ఉంటాయంటే అండి, అసలు నేను ఇంతకుముందు కూడా తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంటాయి. ఎంత గట్టి క్లాత్ ఉంటుందంటే, ఇగో చూడండి, చాలా బాగుంటుంది క్లాత్ అయితే. ఇవి నేను మా బాబు 6 ఇయర్స్ అనమాట. 6 ఇయర్స్కి తీసుకున్నాను, కానీ ఇలా 6 to 7 అని మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంచుతారనమాట. అవి చూసి తీసుకోవాలి. 1 సైజ్ పెద్దగానే తీసుకోండి. 5 to 6 తీసుకుంటే పడుతుంది అసలు అయితే మా బాబుకి. కానీ నేను 6 to 7 తీసుకున్నాను, ఎందుకంటే ఇందులో కొంచెం చిన్నగా ఉందేమో అని నాకు అనిపించింది అనమాట. ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా 6 ఇయర్స్ వాళ్ళకి కొన్ని స్టాక్ అయిపోయింది, కానీ 8 ఇయర్స్, 10 ఇయర్స్, 13-14 ఇయర్స్ వాళ్ళకైతే ఇంకా చాలా చాలా మంచి ప్రింట్స్ ఉన్నాయి అనమాట. ఇది చూడండి, 2 సైడ్స్ పాకెట్ వచ్చింది మనకి. ఇక్కడ ఒక పాకెట్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక పాకెట్ వచ్చింది. ఇవి మనకి ఎంతకు వచ్చాయంటే 500కి 250కి, ఈచ్ వన్కి 250 అలా పడింది అనమాట. సో వీటికి కూడా మనకి షర్ట్స్ అనేవి లేవు. నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ ఇవి ఎలా తీసుకున్నానో అలాగే వీటిలోకే సమ్మర్ కదని చెప్పేసి వీటిపై కూడా నేను అలాగే ర్యాండమ్గా సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఇది తీసుకున్నాను దీనిపైకి ఇట్లా. ఇది సేమ్ ప్రింట్ అనమాట. సేమ్ ప్రింట్లో ఇది ఇంకొకటి తీసుకున్నాను. చూడండి, చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీ. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఆలోచించకుండా తీసుకోవచ్చు. నేనైతే చెప్తున్నాను, 250 పర్ పీస్ పడింది. చాలా అంటే చాలా బాగున్నాయి. దీనికేమో షర్ట్ చూడండి, ఇలా కూడా ఇలాంటి ప్రింట్స్లో కూడా బనియన్ టీషర్ట్స్ ఉన్నాయన్నమాట. ఇలా బాల్స్వి అవి చాలా చాలా బాగున్నాయి. పిల్లలకి మంచిగా ఉంటాయి అనమాట. ఈవెంట్ మొత్తం అయిపోయిన తర్వాత ఏ డ్రెస్ వేయాలని ఆలోచించే బదులు హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్లో వేసేసి వదిలిపెట్టేస్తే పిల్లలకి ఏ ఇబ్బంది ఉండదండి. ఇదైతే ఇంకా చాలా బాగుంది. చూడండి, ఇలా బటన్స్ కూడా వచ్చాయి కొన్నిటికి బటన్స్ వచ్చాయి, పాకెట్స్ వచ్చినాయి. చాలా బాగుందండి. మనం డబల్ స్టిచ్ వేసుకోవాలా, అబ్బా ఇది చాలా అల్టగా ఉంది క్లాత్, అట్లా ఏం లేదండి. చాలా అంటే చాలా బాగుంది.
చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి. నేను దీనిపైకి అయితే ఈ షర్ట్ తీసుకున్నాను. ఈ బనియన్ షర్ట్స్ అన్నీ 150 ఈచ్ పీస్ అండి. 150 299కి 2 పీసెస్ వచ్చాయండి. అంటే 300కి 2 పీసెస్ వచ్చాయి. కార్స్ షర్ట్స్ చాలా చాలా మంచి ప్రింట్స్ ఉన్నాయండి. స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు కూడా తీసుకోండి. ఇది మా అబ్బాయికి కొంచెం పెద్దగా అవుతుంది, అయినా సరే నేను తీసేసుకున్నాను. నేను ఇది చాలా బాగుంది, నాకైతే ఇది ఈ కలర్ చాలా నచ్చింది. చూడండి, దీనికి మళ్ళీ బటన్స్ రాలేదు. కొన్నిటికి వచ్చాయి బటన్స్, కొన్నిటికి రాలేదన్నమాట. అలా వచ్చింది, ఇలా వచ్చింది. ఇక్కడ మనకి జిప్ కానీ అలా ఏం లేదు, ఓన్లీ పులప్ షార్ట్ అనమాట. పులప్ చేసేసుకోవడం, వదిలేసేయడం అంతే. దీనిపైకి నేను ఇలా బీచ్ థీమ్ ఉన్న టీషర్ట్స్ తీసుకున్నాను. సమ్మర్కి ఇవైతేనే చాలా బెటర్ అండి, ఎందుకంటే పిల్లలకి ఊరికనే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంత ఎండలు కూడా చాలా చాలా ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకున్నాను నేను. ఇదైతే 9 ఇయర్స్ 10 ఇయర్స్ అబ్బాయికి అనమాట. 10 ఇయర్స్ దానికి నేను ఏం తీసుకున్నానంటే 12 to 13 అలా తీసుకున్నాను. ఎందుకంటే మనకి సైజెస్ కొంచెం చిన్నగా అనిపించాయి నాకు. లేదు, మీరు చూసినప్పుడు మీకు ఓకే అనిపిస్తే మాత్రం మీరు అవి తీసుకోవచ్చు. కానీ ఇవైతే చాలా చాలా అఫోర్డబుల్ అండి. మా పాపకు ఒక ఫ్రాక్ కూడా తీసుకున్నాను, అది కూడా వేసేసుకుంది. అదైతే చాలా అల్టిమేట్ ప్రోడక్ట్, ఇంకా చాలా చాలా బాగుంది. దీనిపై కూడా చూడండి, కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి. బాబుకి కూడా ఇలా సేమ్ తీసుకున్నాను, బ్లాక్ అండ్ బ్లాక్లో. ఈ బ్లాక్ పైకి ఇలా ఇలా సెట్ చేశాను. ఇదేమో 70 సెంటీమీటర్ది. ఇలా ఒకటి బ్లాక్ షార్ట్ పైకి ఇలా తీసుకున్నాను. అండ్ ఈ బ్లూ దానిపైకి అయితే ఇలాంటివి తీసుకున్నాను. అన్ని బనియన్స్వేనండి, అన్ని బనియన్స్వే. ర్యాండమ్గా మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడమే. చాలా బాగుంది. సమ్మర్ కాదు, సమ్మర్ తర్వాత కూడా యూజ్ అవుతాయి ఇవి. అంటే మనం ఇలాంటి హాఫ్ టీషర్ట్స్ వెయ్యము, బనియన్ టీషర్ట్స్ సమ్మర్ తర్వాత మోస్ట్లీ వెయ్యము, ఎందుకంటే వింటర్ రైనీ సీజన్ అట్లా ఉంటాయి కాబట్టి. కానీ ఈ సమ్మర్ అయితే వెళ్ళిపోతుంది, మీకు అసలు ఆలోచించకుండా వితౌట్ ఎనీ డౌట్ మీరు తీసేసుకోవచ్చు. ఎక్కడ మాంగళ్య షాపింగ్ మాల్ ఉన్నా వెళ్ళండి. ఇది కొలాబరేషన్ వీడియో కాదు, నాకు ఆ మాంగళ్య షాప్కి ఏమీ కనెక్షన్స్ లేవు, ఏం లేవు. జస్ట్ నేను తీసుకున్నాను, నాకు చాలా బాగా అనిపించినాయి. మీలో కూడా ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటుంటారు కదా, ఆన్లైన్స్లో చూస్తుంటారు, మీషోలో, అమెజాన్లో, అక్కడ ఇక్కడ. అదన్నీ చూసే బదులు కాస్త మనం లోకల్ మార్కెట్లో కూడా కొంచెం సర్చ్ చేస్తే మంచి ప్రోడక్ట్స్ మనకి దొరుకుతూనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాగే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.